దేవుని దృష్టిలో దేవుని సంఘము కిరీటముతో పోల్చబడింది. వాట్ ఎ వండర్ఫుల్ మెసేజ్ ఇట్ ఈస్. ఎప్పుడైనా ఆలోచన చేశారా, కిరీటమై ఉన్నవారులారని ఎందుకన్నాడు? గ్రీకు భాషలో కిరీటము అన్న మాటకు 2 గ్రీకు పదాలు వాడబడ్డాయి. ఎందుకంటే నూతన నిబంధన గ్రీకులో రాయబడింది కదా. ఒకటి డయాడమా అనే మాట వాడారు. డయాడమా అనే గ్రీక్ వర్డ్ రాజుల తలల మీద పెట్టే కిరీటాలు ఉంటాయి కదా, ఆ కిరీటానికి సాదృశ్యం. రీసెంట్గా చార్ల్స్ III కారనేషన్ జరిగింది యునైటెడ్ కింగ్డమ్లో. ఇంగ్లాండ్లో చార్ల్స్ III ఆయన కారనేషన్ జరిగింది కదా, పట్టాభిషేకం జరిగింది. ఆయన తీసుకొచ్చి వెస్ట్ మినిస్టర్లో ఆయన కూర్చోబెట్టి తల మీద కిరీటం పెడతారు. ఆ కిరీటం పెట్టుకోగానే ఇంక ఇప్పుడు ఆయన రాజు అన్నమాట. ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలన చేసే రాజు. కామన్వెల్త్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఇంకా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడెక్కడైతే ఉందో, ఆయన్ని చాలా ఘనంగా ఎంచే వాళ్ళు చాలామంది ఉంటారు. వారి తలల మీద పెడతారు చూసారా కిరీటాలు. మనం ఆ కార్యక్రమానికి వెళ్ళి కొంచెం నా తల మీద కూడా కొంచెం పెట్టండి అన్నాం అనుకోండి, ఏమంటారు ఆయన? నీకు అధికారం లేదు. ఎవరి తల మీద పెడితే ఆ తల మీద పెట్టడానికి అది ఏమన్నా కోటి మార్కెట్లో కొన్న కిరీటం అనుకున్నావా? పిల్లలు కొన్నిసార్లు కిరీటాలు పెట్టుకుంటారు బర్త్డే వచ్చినప్పుడు. ఎవరు కావాల్సినట్టు కొనేసుకుని కిరీటాలు పెట్టేసుకోవడం సమానమా? హీఈస్ ద కింగ్ ఆఫ్ ద ఎంటైర్ నేషన్, ఎంటైర్ కింగ్డమ్. ఆ రాజ్యానికి ఆయన రాజు కాబట్టి ఆయన ఒక్కడ మాత్రమే ఆ కిరీటాన్ని ధరించుకోగలడు. దాన్ని చాలా స్పెసిఫిక్గా ఉంచుతారు. గ్రీకు భాషలో రాజులు ధరించే కిరీటాన్ని డయాడమా అనే మాట వాడారు. అండ్ 2వ రకమైన కిరీటం అక్కడ మెన్షన్ చేయబడింది గ్రీకులో. అదేనంటే స్టెఫనోస్ అంటారు దాన్ని. స్టెఫనోస్ అనే పదం వాడారు. స్టెఫనోస్ అంటే అర్థం ఏంటో తెలుసా? పరుగు పందాల్లో కావచ్చు, కాంపిటీషన్లో కావచ్చు, లేదా ఆటల పోటీల్లో కావచ్చు, ఏదైనా రేస్లో కావచ్చు, పరిగెత్తి విజయాన్ని సాధించిన వారికి ఇచ్చే బహుమానాలు ఉంటాయి చూసారా, లేదంటే వారి మీద పెట్టే కిరీటాలు ఉంటాయి కదా, వాటిని స్టెఫనోస్ అనే మాట వాడారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా పరుగు పందుల్లో ఓ 10 మందితో కలిసి పరిగెత్తి అందరికన్నా ముందు మనం టార్గెట్ రీచ్ అయ్యామనుకోండి, మనకేమిస్తారు? బహుమానం ఇస్తారు, ఒక ట్రోఫీ ఇస్తారు, లేదా ఒక మెడల్ మన మెడలో వేస్తారు, లేదా కొన్ని సందర్భాల్లో కిరీటాలు పెడతారు. మిస్ యూనివర్స్ అండ్ మిస్ వరల్డ్ అనే పోటీలు జరుగుతుంటాయి కదా. వాస్తవానికి మిస్ వరల్డ్ అంటే ఏంటి, మిస్ యూనివర్స్ ఏంటి, ఆ రెండిట్లో ఏది గొప్పదన్న ప్రశ్న కొంతమందికి రావచ్చు. మన భారతదేశం నుండి కూడా కొంతమంది అమ్మాయిలు మిస్ యూనివర్స్లో పాల్గొని వాళ్ళు కూడా మిస్ యూనివర్స్గా పేర్లు తెచ్చుకున్నారు, లేదా వాళ్ళు కూడా గెలిచారు. వారి తల మీద కిరీటం పెడతారు. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ మిస్ యూనివర్స్ జరిగేంత వరకు కూడా ఆ కిరీటం వాళ్ళు హోల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ టర్మ్ ఎవరికైనా వస్తే వీళ్ళు సైలెంట్గా పట్టుకొచ్చి ఆ కిరీటం తల మీద పెట్టేసి వెళ్ళిపో